ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. పోలవరం జిల్లా మన్యం ప్రాంతంలో సరికొత్త పాలనా శకం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గుర్తేడు వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. పరిపాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన గుర్తేడు ప్రాంతాన్ని నూతన మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి ఘనంగా ప్రారంభించారు. అవును, గతంలో గుర్తేడు ప్రజలు ఒక చిన్న పని కావాలన్నా కిలోమీటర్ల దూరం ఉన్న రామవరం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ కష్టాలకు చెక్ పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల యంత్రాంగం ఇకపై గుర్తేడులోనే అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ నాడు మండల వ్యవస్థను తీసుకొచ్చి పాలనను ప్రజల వద్దకు చేర్చారు. నేడు అదే బాటలో సీఎం చంద్రబాబు నాయుడు గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీర్చారు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు ఆదివాసీలు బ్రహ్మరథం పట్టారు. తింసాలు, కోలాటాలు, హారతులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే శిరీషాదేవిని గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. మండలం ఏర్పడటమే కాదు, సేవలు కూడా అంతే వేగంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పాలనలో జాప్యం వద్దు, పారదర్శకత ముఖ్యం. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తప్పవు అని ఆమె హెచ్చరించారు. అనంతరం స్థానిక ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆమె చిన్నపిల్లల వార్డులోని వసతులపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు ఐటీడీఏ అధికారులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తేడు గడ్డపై కూటమి, ప్రభుత్వం అడుగులు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా మన పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ గారికి, పిఓ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 11 మండలం నుంచి వచ్చినటువంటి మా యొక్క కూటమి నాయకులకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నూతన జిల్లాని ఏర్పాటు చేసుకున్నటువంటి, మండలాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తేడు మండల ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి అప్పుడే ఆకలిస్తున్నాం, అందరు సైలెంట్ ఉన్నారు. మనం మండలం చేసుకున్నాం, ఎంత సంతోషంగా ఉన్నారు మీరందరూ. అన్నం తినకపోయినా ఏం కాదు, మీకు తెలుసు. ఇప్పుడే చెప్తున్నారు, రామవరం మండలం వెళ్ళాలంటే మా జేబులు ఖాళీ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాక అధికారులు ఉండకపోతే ఉసురున్నాయి, అన్నం కూడా తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు ఏమైంది, మీ వద్దకి, మీ కాళ్ళ దగ్గరకే మండలాన్ని తీసుకొచ్చాం. హ్యాపీనా? మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మండలాలు ఎక్కడైతే దూర దూర ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టమని కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు మీ పరిధిలో మనకేమైనా మండలాలు చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? గుర్తేడు, పాతకోట, రామవరం మండలం అప్పర్ లోయర్ ఉంది కదా, దాన్ని మనం మండలం చేసుకున్నామని సార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి పిఓ గారు కట్టా సింహాచలం గారు, సబ్ కలెక్టర్ గారు కల్పశ్రీ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఈ మండలాన్ని ఇవ్వడానికి మేము ప్రణాళికను తయారు చేస్తా ఉన్నాం, మీకు సమ్మతమా కాదా అని అడగడం జరిగింది. దాని ప్రకారంగా మేమందరం ఏకీభవించి ఈ రోజు గుర్తేడు మండలం మనం చేసుకున్నాం. ఓన్లీ మండలం ఒకటే చేసుకున్నామా, జిల్లా కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడే అన్నారు మీరు అందరూ, ఎమ్మెల్యేగా నేను పాడేరు వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, అంత దూరం. అలాంటిది సామాన్యమైనటువంటి మీరు ఇంకెంత ఇబ్బంది పడతారు? ఒక సదరన్ సర్టిఫికేట్ కోసం, లేకపోతే కలెక్టరేట్ ఏదైనా పని కోసం, ఇతర పని కోసం పాడేరు వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆయన అన్నారు, మన రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఈ రోజు మన రంపచోడవరాన్ని పోలవరం జిల్లాగా మనం తెచ్చుకున్నాం. ఇదంతా కూడా మీరందరి సపోర్ట్ వల్ల, మన కలెక్టర్ గారి సపోర్ట్ వల్ల మనకి జరిగింది ఈ యొక్క గొప్ప విషయం. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్తే చాలా మంది మిగతా ఎమ్మెల్యేలు అడుగుతారు, మీ ఎన్ని మండలాలండి అని. మా 11 మండలాలండి అంటారు. 11? ఇప్పుడు మళ్ళీ ఇంకో మండలం చేసుకున్నామండి, 12 అంటున్నారు. అంటే 2 ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పని ఒక ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అవునా కదా? ఈ రోజు నిజంగా చాలా సంతోషం అండి. ఎమ్మెల్యేగా
మీరు ఎట్లాగైతే ఓట్లేసి నమ్మి గెలిపించినారో అది ఈ మండలం ఆ జిల్లా చేస్తే నాకు మనస్ఫూర్తిగా అప్పుడే చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఎమ్మెల్యేగా చేసేది నాకు చాలు అన్న తృప్తి. మీకు తెలుసు, మీరు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చిన వెంటనే రోడ్డు సమస్య, అదే విధంగా మాకు మండలం కావాలని మీరు అడగడం జరిగింది. దాని ప్రకారంగానే సంవత్సరంలోనే మీకు మండలం తీసుకొచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి కొన్ని వర్క్స్ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. జస్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆకుమామిడి కోట టు పాత కోట వరకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు వేసాం. తెలుసా తెలీదా మీకు? బాగుందా లేదా రోడ్డు? అది మన కూటమి ప్రభుత్వం హయాంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి రోడ్డు. అదే విధంగా జీ వట్టిగడ్డ సిసి రోడ్డు 35 లక్షలు ఇది పూర్తి చేశాం. తర్వాత రావడికోటలో మల్టీపర్పస్ బిల్డింగ్, తంగేడికోట గంధమూరులో మల్టీపర్పస్ బిల్డింగ్, ఇది మల్టీపర్పస్ బిల్డింగ్ ఒక్కోదానికి 60 లక్షల రూపాయలు. ఇలాగా మన వైరవరం మండలంలో దాదాపుగా చాలా మల్టీపర్పస్ బిల్డింగ్ మనం తీసుకొచ్చాం. అది ఎక్కడంటే జలగలోవా, విలహర్తి, దారులోవా, చింతకొయ్యలు, తంగడికోట, రెడ్డినగర్, డొంకరాయి, గొందికోట, మట్లపాడు, ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మల్టీపర్పస్ బిల్డింగ్ మనం తీసుకొచ్చాం. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనం పండించేటువంటి పంటలు కానీ, చిన్న చిన్న మీటింగ్స్ అని కానీ, ధాన్యం అని కానీ స్టోర్ చేసుకోవడం ఉపయోగపడతాయి ఈ మల్టీపర్పస్ బిల్డింగ్. అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి నేను చెట్ల కింద పెట్టుకుంటున్నారు, ఆ బిల్డింగ్ మనం మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా చాలా చోట్ల మన గుట్టేడు మండలం వైరావరంలో మల్టీపర్పస్ బిల్డింగ్ మనం తీసుకొచ్చాం. అదే విధంగా పిఐయు వర్క్స్ కూడా మనం తెచ్చామండి. అది బొడ్డగండి నుండి ఆంటిలోవలో 3,54 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ. తెలుసా తెలీదా మీకు? బొడ్డగండి నుంచి ఎవరు రాలేదా? మరి పనులు జరుగుతున్నా లేదా మీకు తెలీదా? వచ్చారు, ఆల్రెడీ జరుగుతున్నాయి. అదే విధంగా కడారికోట బొడ్డగొండి రోడ్డు నుంచి చాపరాయికి 1,97 లక్షలు పనులు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా పులుసుమావిడి నుండి దొరగొండి 4,18 లక్షలు ఫారెస్ట్ క్లియర్స్ లేక కొంచెం పెండింగ్ లో ఉంది. అది కూడా క్లియర్ చేసి రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే విధంగా సింగవరం నుండి నెల్లికోట వయా దద్నికువాడతో 1,97 లక్షల రూపాయలు తార్ రోడ్డు పూర్తి చేశాం. ఆల్రెడీ ఇనాగ్రేషన్ మా వాళ్ళు కూడా చేసేసారు దద్నికువాడ రోడ్డు. అదే విధంగా ఇర్లవాడ నుండి కొరమతి గొండు నుండి పాముగొండి 90 లక్షల రూపాయలతో పెట్టుబడి పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఎడ్లకొండ టు గురకనూరు 3 కోట్ల తాల్ రోడ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇంకా చాలా వర్క్స్ కూడా ఆల్రెడీ ప్రపోజల్ లో ఉన్నాయి, వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మీరు ఇప్పటికే ఎమ్మెల్యేగా సంవత్సరంలో మీరు ఏం చేయడం అన్నది లేదు. ఎందుకంటే మనకి రాష్ట్రంలో నిధుల కొరత కొంచెం ఎక్కువగా ఉంది. దానివల్ల ఓన్లీ మన రంపచోడవరం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నటువంటి నిధులతో కొంచెం అభివృద్ధి సంక్షేమ పనులు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కనుక మీరు ఎవరు ఆదాయపడాల్సిన అవసరం లేదు. మీకు మండలం వచ్చింది, పక్క బిల్డింగ్స్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ వారు. దాంతో పాటు రోడ్లు కూడా వేసే బాధ్యత ప్రభుత్వం మేము తీసుకుంటాము. అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి మంచినీటి వాటర్ ట్యాంకులు కూడా ప్రతి గ్రామానికి శాంక్షన్ అయ్యి కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ కడుతూనే ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయమని మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ అవి కూడా ప్రపోజల్స్ పెట్టాము. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు చూస్తే మనకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూనే ఉంది, రోడ్లు ఇస్తూనే ఉంది, నీళ్లు ఇస్తూనే ఉంది, అభివృద్ధి చేస్తూనే ఉంది. ఈ విధంగా ప్రజలకి ఎప్పుడు ఎమ్మెల్యేగా మేము కూడా ఎమ్మెల్యేలు అయిపోయి ఇంట్లో కూర్చోడానికి లేదని ముఖ్యమంత్రి గారు మాకు స్ట్రిక్ట్ గా చెప్తారు. ఎప్పుడు ఆయన మీరు చూసారా, తెల్లవారుజామున లేస్తే ప్రజల దగ్గరే ఉంటారు. ఆయనకి 76-77 సంవత్సరాలు ఉంటాయి. ముసలి వయసులో సీఎం గా అయిపోయారు, చక్కగా ఏసీలో కూర్చోవచ్చు. కానీ ఆయన అట్లా లేరు. ఈ వయసులో కూడా కొత్త ఆలోచనలు, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఒక తపన మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మన రాష్ట్రం ఎంతగానో ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో మన ఏజెన్సీ ప్రాంతం అంటే కూడా ఎంత మక్కువ మీకు జిల్లా చేసినప్పుడే అర్థమై ఉంటుంది. మన జిల్లా కోసం చాలా అభ్యంతరాలు వచ్చినాయి. అంటే పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీని కూడా ఇక్కడ కలపాలని, లేకపోతే అక్కడ జిల్లా చేసి మనల్ని అక్కడ కలపాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏజెన్సీ ప్రజలన్నా గిరిజనులన్నా చాలా ఇష్టం.
దానికి నిదర్శనమే ఈ రోజు పోలవరం జిల్లా. సంతోషమా కదా? కనుక ఇంత చేసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మీరు రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు మన గుర్తేడు అంటే అక్కడి నుంచి అంబులెన్స్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది. మన ఐటీడీ అంబులెన్స్ కూడా రిపేర్ లో ఉన్నాయి, లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. అలా కూడా ఇప్పుడు వచ్చి మన వైరావరం గుర్తేడు మండలాన్ని కలిపి 35 వరకు మన సొంత వెహికల్ అంబులెన్స్ ద్వారా మనం మృతదేహాలు కూడా చేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రజలకి సేవ చేస్తూనే ముందుకు వెళ్తా ఉన్నాం. కనుక మీరందరూ ఎప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి నాకు, మన సీఎం గారికి ఇంత చేస్తూ సపోర్ట్ గా బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. కేవలం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు. మా నాయకులు మాకు మంచి చేస్తారు, మా అధికారులకు మాకు మంచి చేస్తారు, సమస్య చెప్తే చాలు వెంటనే సమస్య పరిష్కారం అయిపోతుందని ఒక చిన్న నమ్మకం ఉంటే చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి నూతన మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.